హలో ఎవ్రీవన్. ప్రో కబడ్డీ సీజన్ 11 యాక్షన్ కోసం పీకేఎల్ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. పీకేఎల్ యాక్షన్ అయితే ఆగస్టు 15-16 తేదీల్లో నిర్వహించబోతున్నారు. ఈ సీజన్ 11 యాక్షన్ కోసం ఆల్ టీమ్స్ రిలీజ్ చేయబోతున్న టాప్ ప్లేయర్స్ ఎవరనేది ఒకసారి చూద్దాం. నెంబర్ 1 బెంగాల్ వారియర్స్. బెంగాల్ వారియర్స్ టీం అయితే ఈ సంవత్సరం మణీందర్ సింగ్ని యాక్షన్లోకి రిలీజ్ చేయబోతుందని తెలుస్తుంది. లాస్ట్ సీజన్లో మణీందర్ సింగ్ని దగ్గర 2 crores పెట్టి యాక్షన్లో కొన్నారు. ఆ ప్రైజ్కి తగ్గ పర్ఫార్మెన్స్ అందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. యాజ్ ఏ ప్లేయర్గానే కాకుండా కెప్టెన్గా కూడా ఫెయిల్ అయ్యాడు అని చెప్పాలి. ఈసారి మణీందర్ సింగ్ యాక్షన్లోకి కనుక వస్తే మన తెలుగు టైమ్స్ టీం కొనే అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి. నెంబర్ 2 బెంగళూరు బుల్స్. బెంగళూరు బుల్స్ అయితే ఈ సీజన్లో భరత్ హుడాని రిలీజ్ చేయబోతుంది. భరత్ హుడా నుంచి లాస్ట్ సీజన్లో ఎక్స్పెక్ట్ చేసినంత పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. తన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని రీటైన్ చేసుకున్నప్పటికీ తను లాస్ట్ సీజన్లో ఫెయిల్ అవుతూ వచ్చాడు. భరత్ హుడా ఒకవేళ యాక్షన్లోకి వస్తే తక్కువ ప్రైజ్కి కొంటారని అనిపిస్తుంది. బెంగళూరు బుల్స్ రిలీజ్ చేయబోతున్న మరొక ప్లేయర్ వచ్చేసి వికాస్ ఖండోలా. వికాస్ ఖండోలా గత 2 సీజన్ల నుంచి బెంగళూరు బుల్స్ టీం తరపున ఆడుతున్నాడు. కానీ లాస్ట్ సీజన్లో అంత బెటర్ పర్ఫార్మెన్స్ అయితే లేదు. యాజ్ ఏ సపోర్టింగ్ రైడర్గా కూడా ఫెయిల్ అయ్యాడు. వికాస్ ఖండోలా యాక్షన్లోకి వస్తే ఎవరు కూడా కొనడానికి ఆసక్తి చూపించకపోవచ్చు. బెంగళూరు బుల్స్ రిలీజ్ చేయబోతున్న మరొక ప్లేయర్ వచ్చేసి అభిషేక్. ఈ ప్లేయర్ పైన ఏ టీమ్స్ కూడా ఆసక్తిగా లేనట్లు తెలుస్తుంది. నెంబర్ 3 పాట్నా పైరేట్స్. పాట్నా పైరేట్స్ టీం నుంచి సచిన్ తన్వర్ అయితే యాక్షన్లోకి వస్తాడని తెలుస్తుంది. సచిన్ తన్వర్ ఒకవేళ యాక్షన్లోకి వచ్చినా పాట్నా పైరేట్స్ టీం మాత్రం ఎఫ్బిఎం కార్డు యూస్ చేసుకొని కంబ్యాక్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ పాట్నా పైరేట్స్ రిలీజ్ చేయబోతున్న మరో ప్లేయర్ వచ్చేసి మంజిత్ దయ్యా. లాస్ట్ సీజన్లో పాట్నా పైరేట్స్ టీంలో మంజిత్ దయ్యా సపోర్టింగ్ రైడర్గా ఉన్నాడు. కానీ పాట్నా పైరేట్స్ టీం ఎక్స్పెక్ట్ చేసినంత బెటర్ పర్ఫార్మెన్స్ని అందించలేకపోయాడు. అండ్ అదిగాక బడ్జెట్ ప్రాబ్లం వల్ల కూడా పాట్నా పైరేట్స్ మంజిత్ని రిలీజ్ చేస్తున్నట్లు తెలిసింది. నెంబర్ 4 తమిళ తలైవాస్. అజిత్ పవార్ని తమిళ తలైవాస్ టీం రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. పవర్ చాలా స్ట్రాంగ్ అండ్ పవర్ ఉన్న రైడర్గా చెప్పుకోవచ్చు. అజిత్ పవర్ యాక్షన్లోకి వస్తే మన తెలుగు టైమ్స్ టీం అతని పైన ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపిస్తుంది. అజిత్ పవర్ తనకున్న పవర్ తోటి ఓడిపోతున్న మ్యాచ్ని కూడా విన్ అయ్యేలా చేయగలిగే సత్తా ఉన్న ప్లేయర్. ఇతడు మన తెలుగు టైమ్స్ టీంలోకి వస్తే మన టీంకి రేటింగ్లో చాలా స్ట్రాంగ్ అవుతుంది. తమిళ తలైవాస్ టీం నుంచి రిలీజ్ అవబోతున్న మరొక ప్లేయర్ నరేంద్ర ఖండోలా. నరేంద్ర ఖండోలా తనకు తానే టీం నుంచి బయటకు వస్తున్నట్లు తెలిసింది. నరేంద్ర ఖండోలా ఈ సీజన్లో యాక్షన్లోకి వస్తే తనని ఎంత ఖర్చు పెట్టి కొనడానికైనా టీమ్స్ రెడీగా ఉన్నాయి. నెంబర్ 5 గుజరాత్ జైన్స్. గుజరాత్ జైన్స్ టీంలో నుంచి పర్తిక్ దయాని రిలీజ్ చేసినట్లు తెలిసింది. పర్తిక్ దయా గత 2 సీజన్ల నుంచి అదే టీంకి ఆడుతున్న ప్లేయర్. ఈ సీజన్లో తన ప్రైజ్ని పెంచుకోవాలనే ఆలోచనతో తను బయటికి వస్తున్నట్లు తెలిసింది. మన తెలుగు టైమ్స్ టీం ఒక యంగ్ సపోర్టింగ్ రైడర్ కోసం ఇతని పైన కన్ను వేసినట్లు తెలుస్తుంది. గుజరాత్ జైన్స్ టీం యాక్షన్లోకి రిలీజ్ చేయబోతున్న మరొక ప్లేయర్ వచ్చేసి ఫజిల్ చెల్లి. ఫజిల్ చెల్లి ఫామ్ వచ్చేసి రాను డిప్ అయిపోతుంది. అంతేకాకుండా తనని రిటైన్ చేసుకోవాలి అంటే 1.6 crores వరకు ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు గుజరాత్ జైన్స్ టీంకి బడ్జెట్ ప్రాబ్లం వస్తుందని ఫజిల్ చెల్లిని రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. నెంబర్ 6 జైపూర్ పింక్ ప్యాంథర్స్. రాహుల్ చౌదరిని జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఈసారి యాక్షన్లోకి రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. లాస్ట్ సీజన్లో రాహుల్ చౌదరి సీజన్ మొత్తం కూడా బెంచ్ మీదే ఉన్నాడు. ఒకవేళ రాహుల్ చౌదరి యాక్షన్లోకి వచ్చినా ఇతడిపైన ఎవరు అంత ఆసక్తి చూపిస్తున్నట్లు లేరు. ఒకవేళ రాహుల్ని మళ్ళీ తెలుగు టైమ్స్ వాళ్ళు ఏమైనా ఆఫర్ చేస్తారంటే అది ఇంపాసిబుల్. జైపూర్ పింక్ ప్యాంథర్స్ రిలీజ్ చేయబోతున్న మరో ప్లేయర్ వచ్చేసి అజిత్ కుమార్. లాస్ట్ సీజన్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం ఎక్స్పెక్ట్ చేసిన పర్ఫార్మెన్స్ అయితే అజిత్ కుమార్ నుంచి రాలేదు. అందువలనే ఈ సీజన్లో అజిత్ కుమార్ని రిలీజ్ చేసి ఇంకో రైడర్ కోసం సెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. నెంబర్ 7 హర్యానా స్టీలర్స్. ముఖ్యంగా ఈ సీజన్లో అయితే హర్యానా స్టీలర్స్ సిద్ధార్థ్ దేశాయ్ని రిలీజ్ చేయబోతుంది. లాస్ట్ సీజన్లో హర్యానా స్టీలర్స్ ఫైనల్స్కి వెళ్ళినా కూడా అందులో సిద్ధార్థ్ దేశాయ్ పాత్ర అంతగా ఏమీ లేదు. సిద్ధార్థ్ దేశాయ్ ఒకవేళ యాక్షన్లోకి వస్తే అతని పైన ఎవరు ఆసక్తిగా లేనట్లు తెలుస్తుంది. హర్యానా స్టీలర్స్ రిలీజ్ చేయబోతున్న మరో ప్లేయర్ వచ్చేసి ప్రభంజన్. ప్రభంజన్ పీకేఎల్లో ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్. ప్రస్తుతం ఉన్న ఫార్మాట్లో తన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న పర్ఫార్మెన్స్ అయితే టీంకి అందించలేకపోతున్నాడు. అందువలన ఈ సీజన్లో ప్రభంజన్ని ఆప్షన్లోకి వదిలేయాలని హర్యానా స్టీలర్స్ నిర్ణయించుకుంది. అండ్ నెంబర్ 8 దబాంగ్ ఢిల్లీ. దబాంగ్ ఢిల్లీ కేసు యొక్క మెయిన్ రైడర్గా ఉన్నటువంటి ఆషు మాలిక్ తనకు తానే యాక్షన్లోకి వెళ్తున్నట్లు తెలుస్తుంది. ఆషు మాలిక్ ఒకవేళ యాక్షన్లోకి వస్తే అందరికంటే ఈ సీజన్లో అతనే ఎక్కువ ధర పలుకుతాడనిపిస్తుంది. ఏ టీం అయినా అతన్ని కొనడానికి రెడీగా ఉన్నాయి. లాస్ట్ సీజన్లో నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ లేనప్పటికీ కెప్టెన్సీ చేస్తూ జట్టుని ప్లే ఆఫ్స్కి చేర్చాడు. అలాంటి ప్లేయర్ కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా అన్ని టీమ్స్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. అండ్ తనతో పాటుగా నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ని యాక్షన్లోకి వదులుతున్నట్లు తెలుస్తుంది. లాస్ట్ సీజన్లో నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ ఇంజురీ కారణంగా సగం టోర్నమెంట్ ఆడలేదు. ఒకవేళ నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ యాక్షన్లోకి వస్తే మన తెలుగు టైమ్స్ టీం మెయిన్ రైడర్గా తీసుకోవాలని చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ టీం యుమంబా. ఈ సీజన్లో గుమ్మన్ సింగ్ని యాక్షన్లోకి రిలీజ్ చేసినట్లు తెలిసింది.
గత 3 సీజన్ల నుంచి యుమోంబా టీం తరపున గుమ్మన్ సింగ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. లాస్ట్ సీజన్లో ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్స్ని అయితే యుమోంబా టీంకి అందించలేకపోయాడు. నెంబర్ 10 పునేరి పాల్టన్స్. పునేరి పాల్టన్స్ టీం నుంచి చూసుకుంటే ఎవరిని రిలీజ్ చేసేలా కనిపించడం లేదు. కానీ వాళ్ళే టీం నుంచి బయటికి వచ్చి వాళ్ళ ప్రైజ్ ఎంతో తెలుసుకోవాలని ఆలోచనతో యాక్షన్లోకి రావాలని అనుకుంటున్నారు. అందులో పంకజ్ మోహితే, మొహమ్మద్ రిజా, అస్లాం ఇనామ్దార్, మోహిత్ షిండే లాంటి ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళైతే టీంలో నుంచి బయటకు వచ్చి యాక్షన్లో పాల్గొనాలని కోరుకుంటున్నారు. అండ్ నెంబర్ 11 తెలుగు టైటాన్స్. తెలుగు టైటాన్స్ టీం నుంచి అయితే ఈ సంవత్సరం పవన్ కుమార్ శరావత్ని రిలీజ్ చేసినట్లు తెలుస్తుంది. ఎందుకంటే పవన్ రిటైన్ చేసుకుంటే 2.6 కోట్లు ఇవ్వాలి, అంటే సగం అమౌంట్ తనకే దక్కుతుంది. అప్పుడు తెలుగు టైటాన్స్ టీంకి రిమైనింగ్ ప్లేయర్స్ కొనడానికి బడ్జెట్ ప్రాబ్లం అవుతుంది. అందువల్లనే తెలుగు టైటాన్స్ టీం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అండ్ ఈ సీజన్లో పవన్తో పాటుగా రజనీష్ని అండ్ పరేష్ బెంజ్వాల్ని కూడా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టీం యూపీ యోధాస్. పర్దీప్ నర్వాల్ని యూపీ యోధాస్ టీం యాక్షన్లోకి రిలీజ్ చేయబోతుంది. లాస్ట్ సీజన్లో పర్దీప్ నర్వాల్ యాజ్ ఎ ప్లేయర్గానే కాకుండా కెప్టెన్గా కూడా ఫెయిల్ అవుతున్నాడు. యూపీ యోధాస్ టీం గుడ్ కెప్టెన్ కోసం ఎదురు చూసినట్లు తెలుస్తుంది. అందువలన యూపీ యోధాస్ టీం ఈ సీజన్లో పర్దీప్ నర్వాల్ని యాక్షన్లోకి రిలీజ్ చేయాలని అనుకుంటుంది. అండ్ పర్దీప్తో పాటుగా సురేంద్ర గిల్ని కూడా రిలీజ్ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఈ సంవత్సరం యూపీ యోధాస్ టీం నుంచి ఒక కొత్త టీంని చూస్తామనిపిస్తుంది. సో ఇదనమాట ఓవరాల్గా ఆల్ టీమ్స్ నుంచి రిలీజ్ అవుతున్న టాప్ ప్లేయర్స్ లిస్ట్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ప్రో కబడ్డీ జెన్యూన్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.